ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ నేను అవతరిస్తాను, ధర్మాన్ని బోధిస్తానని చెప్పారా లేదా? ఎస్. కాకపోతే చెప్పారా లేదా? అయితే అంతిమ దినం ఎలా వస్తది అని చెప్పాడో లెక్కపత్రాలు లేవు. ఏంటిది అది? ఖురాన్ లో కయామత్ ఎట్లా వస్తుంది ఆఖరి నిమిషంలో బైబుల్ అదే చెప్తుంది. 2000 సంవత్సరాల నుంచి అది అవతరించినప్పటి నుంచి చివరి రోజులు సమీపిస్తా ఉన్నాయి. నిజమైన దేవుడిని తెలుసుకోకపోతే ఇప్పుడు ఇక్కడ ఈ యుగం అంతం ఎలా అవుతుంది? త్రేతాయుగము, మీరేమంటారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రపంచంలో ఉన్న మానవుని కలవనివ్వని డిసైడ్ అయిపోయారు. ఎస్, కలవాలి. మీరు బయటికి మాట్లాడేది వేరు, మీ ఇంటెన్షన్ వేరు సార్. ఖురానే నిజమైన గ్రంథము, అలానే అంతిమ దేవుడు అని అంటున్నారు. నేను అలా చెప్పట్లేదు. రైట్, నేను అలా అనట్లేదు. మరి బహుశా సనాతన ధర్మం కాబట్టి ఎప్పుడు మత మార్పిడి చేయలేదు సార్. సనాతన ఇస్లాం మత మార్పిడి చేసింది, బైబుల్ చేసింది. లేదు హిందూ వల్ల ఇబ్బంది పడుతున్నారేమో. అండ్ వీళ్ళు వచ్చి పడింది కూడా ఎవరి మీద? హిందువులనే మతం మార్చారు. ఇప్పుడు ఈ రోజు ఏదైతుందో మతము అంటేనే మనిషి యొక్క ఆలోచన, అభిమతం. మీరు చెప్పండి సార్, ధర్మం అంటే ఏంటి? ఒక విషయం చెప్తాను సార్. ద్వైతము అద్వైతం 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ద్వైత సిద్ధాంతమో సనాతన ధర్మం, లేక అద్వైత సిద్ధాంతం సనాతన ధర్మమా, లేక విశిష్టాద్వైతమో సనాతన ధర్మం అంటే? ఇప్పటి నుంచో ఉన్న త్రేతాయుగం మా రాముడి యొక్క ఏది చెప్పాలంటే ఇంత అని వీళ్ళు చెప్తున్నారు. లేదు సార్, భగవద్గీత ఉంది కదా, భగవద్గీత గ్రంథాన్ని మీ ఇంట్లో పెట్టుకుని పరిశీలించడం మొదలు పెట్టండి అంటాను ఇప్పుడు.